ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీమాత్రే నమః. మిత్రులకు స్వాగతం. శివకేశవ సమారాధన. సృష్టి ఆరంభం కృత్తికా నక్షత్రంతో జరిగింది కనుక 12 మాసాల్లో కార్తీక మాసం సర్వోత్తమైనది. ఈ 30 రోజులకు అన్ని నదుల్లో, కాలువల్లో, ఊటబావుల్లో గంగా నది అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుందని విశ్వాసం. అందుకే కార్తీకం గంగా స్నానానికి, కాశీయాత్రకు, విశ్వేశ్వర దర్శనానికి ప్రశస్తంగా మారింది. కార్తీకేతు కృతా దీక్షా నృణాం జన్మ విమోచని. కార్తీక శుద్ధ ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక శుద్ధ ఏకాదశి ఉద్ధార ఏకాదశిగా పేరు పొందింది. ఈ రోజున శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి మేల్కొంటాడని పురాణ కథ. మరుసటి రోజున తులసి పూజ. శ్రీ మహావిష్ణువుతో తులసి కళ్యాణం నిర్వహిస్తారు. అందుకే తులసి మొక్కను, ఉసిరి మొక్కను ప్రత్యేకంగా పాతి దీపారాధన చేసి పూజలు చేస్తారు. చలిమిడి ప్రవిధల్లో నేతి దీపాలు పెట్టడం ఆచారం. దీన్నే ఉద్ధాన ద్వాదశి వ్రతమని, క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు. క్షీరాబ్ది ద్వాదశి నాడు పెరుగన్నం, గోవును దానం చేయటం వంటివి మంచి ఫలితాలను ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఉసిరికాయలతో, తులసి, మారేడు దళాలతో విష్ణువును, జిల్లేడు మారేడు మల్లెపూలతో శివుణ్ణి పూజిస్తే మంచిదని చెబుతున్నారు పురాణ వచనం. కార్తీక శుక్ల పూర్ణిమ. కార్తీక మాసంలో ముఖ్యమైన పండుగలు 2 ఉన్నాయి. ఒకటి క్షీరాబ్ది ద్వాదశి కాగా రెండవది కార్తీక పౌర్ణమి. కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం, దీపదానం చేయటం శ్రేష్టము. సాయంకాలం వేళల్లో శివాలయం లేదా విష్ణు ఆలయంలో దీపాలు పెడితే పుణ్యం. మిగతా రోజుల్లో చేయకపోయినా కార్తీక పౌర్ణమి నాడు తప్పక దీపాలు వెలిగించాలి. ఉసిరికాయల మీద వత్తులను పెట్టి దీపాలు పెడతారు. నదుల్లో దీపాలను వదలటంతో పాటు పండితులకు దీపదానం చేయటం అనేది చాలా ప్రధానం. ఈ విధంగా చూసినా కార్తీక మాస ఆరాధనలు శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైనవని చెబుతున్నారు. కార్తీక పౌర్ణమి నాడు కృత్తిక శివయోగం అనే పూజా పర్వాన్ని కొన్ని ప్రాంతాల్లో చేస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో శివాలయాల వద్ద జ్వాలాతోరణం నిర్వహించి శివారాధన చేసి పాడి పంటల్ని రక్షించమని కోరుకుంటారు. ఉదయం శ్రీహరి పూజ, సాయంత్రం సంధ్యావేళ శివారాధనం, దీపాలంకరణ, ఆకాశ దీపాలు పెట్టడం సంప్రదాయంగా వస్తుంది. కార్తీక మాసంలో ఉపవాసం, ఏకభుక్తం, నక్తం, ఆయాచితం, స్నానం, తిలదానం నిత్య విధులుగా నిర్దేశించబడ్డాయి. కార్తీక పౌర్ణమి నాడు గడ్డిని తోరణాలుగా చేసి శివాలయంలో మంట వేసి పార్వతీదేవి విగ్రహాన్ని ముమ్మారు ఆ మంట కిందుగా తిప్పుతారు. దీనిని జ్వాలా తోరణం అంటారు. హాలాహలం. సముద్ర మథనం సమయంలో వచ్చినప్పుడు పార్వతీదేవి పరమశివుని ప్రార్థించి మింగవలసినదిగా ప్రార్థించిన సందర్భరీత్యా ప్రజారక్షణ చేసిన సంకేతంగా ఈ జ్వాలాతోరణం జరుపుతారు. కార్తీక మాసంలో ఏ మంత్ర దీక్షణ తీసుకున్నా గొప్ప ఫలితాన్ని ఇస్తుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కార్తీక ఏకాదశి నుండి పూర్ణిమ వరకు 5 రోజులు భీష్మ పంచక వ్రతం అంటారు. ఈ 5 రోజులు శివమంత్రం కానీ, విష్ణు మంత్రం కానీ ఉపదేశం పొందటం, దీక్షగా జపించడం ఉత్కృష్ట ఫలప్రదాలు. కార్తీకేతు కృత దీక్ష నృణాం జన్మ విమోచని. కార్తీక మాసంలో ఏ దీక్షను అనుసరించినా మోక్షదాయకం. కార్తీక దీపదానం వల్ల నరకప్రాప్తి నివారణ కలుగుతుంది. ఆవు పాలతో చేసిన పాయసం, మారేడు దళములు, మారేడు పండు సేవించటం వలన దారిద్ర్య నివృత్తి, మంత్రసిద్ధి కలుగుతాయట. దేవతల పుష్పాంజలి ఇచ్చటం వల్ల దేవతా ప్రసన్నం కలుగునని వ్రత చూడమని సూచిస్తుంది. దినాంతే సర్వకర్మాణి సమాప్య విధివన్నృప ప్రదోష సమయే రాజాన్ విష్ణోర్వా శంకరశ్చ. దినాంతే సర్వకర్మాణి సమాప్య విధివన్నృప ప్రదోష సమయే రాజన్ విష్ణోర్వా శంకరశ్చ. యథాఖ్యనుసారేణ దీప ప్రజ్వలనం శుభం భక్త్య భోక్ష్యాధిభి సమ్య గచ్చేద్భక్తవత్సలం భక్తి భోక్యాదిభిः సమ్య గచ్చై భక్తవత్సలం.
కార్తీక వ్రతాన్ని ఆచరించినందుకు జీవునికి పాపనాశమై జ్ఞానమును పొంది తద్వారా పునరావృతి రహితమైన మోక్షమును పొందును. భక్తితో ఆచరించే భక్తునికి తప్పక వైకుంఠలోక ప్రాప్తి కలుగును. ఏవం యః కార్తికే మాసి కురుతే భక్తి నమ్రధి సయాతి వైష్ణవం ధాయ పునరావృత్తి వర్జితం. ఈ జన్మలోని పూర్వజన్మలోని సమస్త పాపములు నశించును. ఇహ జన్మని యత్పాపం పూర్వజన్మని తత్పాపం విలయం యాతి కార్తీక వ్రతముత్తమం. కార్తీక మాసమందు సోమవారమునకు ఒక విశిష్టత ఉన్నది. ఆ రోజు స్నానము, దానము, జపము చేసిన 1000 అశ్వమేధ యాగముల ఫలితం కలుగుతుంది. కార్తిక్య మిందువారేతు స్నానాదాన జపాదికం అశ్వమేధ సహస్రాణం ఫలం ప్రాప్నోత్యయ. కార్తీక మాసంలో శివాలయము లేక విష్ణాలయంలో కానీ దీపమును సమర్పించిన ఆ దీపదాన పుణ్యముతో జ్ఞానమును పొంది తద్వారా ముక్తి కలుగును. యః కార్తీకే మాసి రాజన్ మాసమేకం నిరంతరం శంకరస్యాధవ విష్ణో దేవదేవాశ్చ చక్రిణం దీపమాలార్పణం కుర్యాత్ న పునర్జాయతే భువి సో విజ్ఞానమనుప్రాపన యుక్తో భవతి నిశ్చితం. హరిసన్నిధిలో కార్తీక మాసాన దీపామాలికా సమర్పణము సర్వపాపహరణము. ఏధా త్రిఫలములేతు దృష్ట్వా విష్ణుం ప్రపూజయేత్ యమస్తం నౌక్షితుం శక్తో అనాత్ర కర్మ విచారణ. కార్తీక మాసం దానాలకు చాలా ప్రసిద్ధి. హిరణ్య రజిత తామ్ర కాంస్య ఉసిరిక దీప లింగ ధాన్య ఫల ధన గృహ దానములు వారి వారి శక్తి కలది చేసిన ఫలితము అక్షయం. కార్తీక మహత్యం మహర్షి ప్రోక్తమైనది. కార్తీక పూర్ణమి నాడు కామ్య వృషోత్సర్గము ప్రశస్తము. ఈ వృషోత్సర్గానికి ఆశ్వయుజ పూర్ణిమ, సూర్యచంద్ర గ్రహణములు, కర్కట, మకర, మేష, తులా సంక్రాంతులు నియుక్త కాలాలు. ఈ వృషోత్సర్గ యోగం ఎంతో విస్తృతము, నానాశాఖ భేద భిన్నమైనటిది. స్మృతి కౌస్తుభంలో ఆయా వివరాలు చూడవచ్చును. కాలాష్టమి. కార్తీక కృష్ణపక్ష అష్టమిని కాలాష్టమి అని అంటారు. దీనికి మధ్యాహ్న వ్యాప్తి గల తిథి కావాలి. దినద్వయం రెండిట మధ్యాహ్నం వ్యాప్తి ఉంటే పూర్వదినాన్ని గ్రహించాలని నిర్ణయ సింధుకారుని అభిప్రాయం. ప్రదోష వ్యాప్తి ముఖ్యమైనదని కౌస్తుభం అంటున్నది. బహుశిష్టాచారం అనుసరించి నిర్ణయ సింధుకారుని అభిప్రాయము సమంజసము కాదని తోచుతున్నది. ఈ రోజున కాలభైరవ పూజ చేసి 3 అర్ఘ్యాలు ఇవ్వాలి. ఉపవాసం, జాగారం చేయాలి. కార్తీక మాసాంతమున కొన్ని ప్రాంతములలో పోలిని స్వర్గానికి పంపటం అనే ప్రక్రియతో కార్తీక దీపాలకు స్వస్తి చెబుతారు. కార్తీక మాసం నాడు పోలిని స్వర్గానికి పంపటం అనేది ఆఖరి రోజుగా చేస్తారట. ఏమైనా చాలా విశిష్టమైన కాలం కార్తీక మాసం. తినకూడనివి కార్తీక నియమాల్లో ఇంగువ, పెద్ద ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగి, దుంప, గుమ్మడికాయ, శనగ, పెసర, అలసందలు, నువ్వులు నిషిద్ధం. మాంసాహారం నిషిద్ధం. ఇట్లు నిషిద్ధమైన వస్తువులు తిన 7 జన్మల దరిద్రం సంప్రాప్తిస్తుందని శాస్త్రవచనంట. కంచుపాత్రలో భోజనం చేయరాదుట కార్తీక మాసం. ఆదివారం కొబ్బరికాయ, ఉసిరికాయ తినరాదు. భోజన సమయంలో మౌనంగా ఉండాలి. ఆవుపేడతో అలికి పద్మములతో ముగ్గులు పెట్టి రంగురంగుల రంగవల్లులపై దీపములు పెట్టి మాసపూర్ణము వినిన 7 జన్మలకు వైధవ్యం రాదని శాస్త్రవచనం. కార్తీక దీపదానం వల్ల నరకప్రాప్తి నివారణ కలుగును. ఆవుపాలతో చేసిన పాయసం, మారేడు దళములు, మారేడు పండ్లు సేవించటం వల్ల దారిద్ర్య నివృత్తి, మంత్రసిద్ధి కలుగునని, దేవతలకు పుష్పాంజలులు ఇచ్చటం వల్ల దేవత ప్రసన్నం కలుగునని వ్రత చూడమని సూచిస్తోంది. దినాంతే సర్వకర్మాణి సమాప్య విధివ ప్రదోష సమయే రాజాన్ విష్ణోర్వా శంకరస్య చ యథాప్యనుసారేణ దీప ప్రజ్వలనం శుభం భక్త్య భోజ్యాది విస్సమ్య గర్చై భక్తవత్సలం. ఏవం యః కార్తీకే మాసి కురుతో భక్తి నమ్రధి సయాతి వైష్ణవం ధాయ పునరావృత్తి వర్జితం. ఈ జన్మలోని పూర్వజన్మలోని సమస్త పాపములు నశించును. ఇహ జన్మని యత్పాపం పూర్వజన్మని తత్పాపం విలయం యాతి కార్తీక వ్రతముత్తమం. కార్తీక మాసం మందు సోమవారం మనకు విశిష్టత ఉన్నది. ఆ రోజు స్నానము, దానము, జపము చేసిన 1000 అష్టమేధ యాగముల ఫలితం కలుగుతుంది.
కార్తీక మాసంలో కార్తీక్య మిందువారేతు స్నానాదాన జపాధికం అశ్వమేధ సహస్రాణం ఫలం ప్రాప్నోత్యశయ. కార్తీక మాసంలో శివాలయం లేక కృష్ణాలయంలో కానీ దీపం సమర్పించిన ఆ దీపదాన పుణ్యముతో జ్ఞానమును పొంది తద్వారా ముక్తి కలుగుతుంది. ఇది కార్తీక మాసం ధర్మసింధులో చెప్పబడ్డదని మన సర్వం శ్రీ శివార్పణమస్తు. స్వస్తి.